జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇవాళ అయితే శనివారం కదా గైస్, నేనైతే తాడ్బంద్ అయితే పోతున్నా. మా ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే నేను 11:30 అయితే అయిపోయింది. అందరూ అడుగున్నా, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. నేను వెళ్తుంటే ఇంకా రోడ్డు మీదకి వెళ్ళి ఇంకా నేను మా పండుగ ఇద్దరం కలిసి పోయినాం అన్నమాట. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత మా దోస్తుగాడు వచ్చిండు. నేను మా దోస్తుగాడు మా పండుగాడు ముగ్గురం కలిసి పోయినాము తాడ్బంద్కి. అయితే మా ఇంటి నుంచి తాడ్బంద్కి అయితే 10 కిలోమీటర్లు గైస్. అంత దూరంకి వెళ్ళి పోవడం అవసరమా అక్క అంటే, ఏమో నాకు తెలియని ఒక వైబ్రేషన్, తెలియని ఆ దేవుడే రప్పించుకుంటున్నాడేమో అని నాకు ఒక ఇదన్నమాట. అందుకే కష్టమైనా సరే షాప్ బంద్ చేసిన తర్వాత కంపల్సరీ తాడ్బంద్ పోతున్నా. ఇప్పుడు ఏ కనీసమైనా ఒక 2 నెలల నుంచి నేను కంటిన్యూగా ప్రతి శనివారం అయితే నేను పోతున్నాను అనమాట. ఇప్పుడైతే నేను తాడ్బంద్కి వచ్చినాను. చూడండి, ఈ టైంలో 11:30 అయిపోయింది. 12 కానీ ఒక 10 నిమిషాలు అయితే 12 అయిపోతుంది. ఆ టైంలో కూడా ఎంతమంది జనాలు ఉన్నారో, ఇంతమంది జనాలను తిరగంగా లేదు కానీ మనం పోతే తప్పేముంది అని నాకు అనిపించింది అనమాట. ఇంట్లో మా వాళ్ళు ఎవ్వరు రాలే, నేను మా దోస్తుగాడు మా పండుగాడు ముగ్గురం కలిసి అయితే పోయినాము. నాకు ప్రతి శనివారము ఎట్లా అంటే గుడికి పోయే ముందు ఆగం టెన్షన్, ఇంట్లో పని, షాపు, అక్కడ ఇక్కడ దీన్ని సగబెట్టుకొని పోనీకి నాకైతే కొంచెం టైం పడుతుంది. అయినా సరే నేను ఆయన దర్శనం చేసుకోవాలి, నాకు మంచిగా ఆయన దర్శనం కావాలి. అడిగి పోయిన తర్వాత నేను నార్మల్ కూల్గా అయిపోతాను అనమాట. ఎందుకో ఆ దేవుడిని చూసిన ఆనందమా లేకపోతే అదొక సంతోషమా నాకు తెలియదు, కానీ నా చుట్టూ అంతమంది చూస్తున్నా నాకు ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే కొంతమంది అన్నా ఆ గుడికి వెళ్తారని ఒక ఆశ. చూడండి ఎంతమంది పోతున్నారో, అసలు చూస్తుంటే నాకైతే మస్తు అనిపిస్తుంది అనమాట. ఇంతమంది అసలు ఒక అలా 1000కు మంది యూట్యూబర్సే ఉన్నారనమాట. చాలామంది యూట్యూబర్స్ కూడా పోతున్నారు. అబ్బా నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ వీడియోలు, ఫోటోలు, ఇన్స్టాగ్రామ్లో అసలు ప్రతి ఒక్కరు నాకైతే జై శ్రీరామ్ ఎంత ముద్దుగా దర్శనం ఇచ్చిండో చూడు. బయటకు వెళ్ళి నేను ఆ వీడియో తీసిన గైస్, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. అసలు చూస్తుంటే నా కళ్ళల్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఆ హనుమంతుని ప్రతిసారి చూసినప్పుడల్లా దేవుడా నా కోరిక నెరవేర్చు తండ్రి అని నేను ఒక కోరిక కోరుకున్న నెరవేర్చని ప్రతిసారి అనుకుంటా అన్నమాట. ఈసారి కూడా ఆ దేవుడు నెరవేరుస్తాడేమో అని ఒక చిన్న ఆశ. నెరవేరుస్తాడు కంపల్సరీ. అన్ని బాధలలోకి వెళ్ళి బయట తీసిండు. ఒక్క విషయంలోకి వెళ్ళి మాత్రం కొంచెం ఇబ్బందులు పెడుతున్నా. అయినా సరే అదే ఆంజనేయ స్వామి దగ్గరికి పోతున్నా కాబట్టి నా కోరికలు అన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐఎమ్ సేమ్ టైం మీ కోరికలు కూడా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఈ దేవుని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆ హనుమంతుని అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ మనము 10% మనం చేసుకుంటే ఒక 5% దేవుని మీద పెట్టాలి అంతే. ఎందుకు అంటే ఆ దేవుని మీద ఒక ఆశ, అయ్యో నా కోరిక నెరవేరుస్తాడో ఏమో, నాకు చేస్తాడేమో, అంటే నాకు కొంచెం తోడుంటాడేమో అని ఒక ఆశ అంతే. ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా దేవుని మీద నమ్మకం పెట్టుకొని వెళ్ళండి. మీ కోరికలు కంపల్సరీ ఆ హనుమంతుడు తీరుస్తాడు. ఎందుకు అంటే ప్రతిసారి నన్ను బయటకు తీసుకొస్తున్నాడు అనమాట. నేను ఎంత కష్టంలో ఉన్నా సరే ఆయన నాకు తోడుగా ఉంటున్నాడు, ఎంబడే ఉంటున్నాడు, ఏదో ఒక రూపంలో నాకు కనిపిస్తున్నాడు. అందుకే నేను ఆయనను అస్సలు ఇడవట్లేదు అనమాట. ఎందుకు అంటే నా సహనం అంతే. నేను శివుని తర్వాత ఎక్కువ నమ్మేది హనుమంతుణ్ణి అంతే. ఇంక అంతకు మించి బాబాను కూడా నమ్ముతాను, కానీ హనుమంతుడిని, శివుణ్ణి, ఈ బాబాని, ఈ ముగ్గురు దేవుళ్ళని మాత్రం పక్కాగా నేను అసలు వదిలిపెట్టాను అనమాట. ఎందుకంటే వాళ్ళంటే నాకు ప్రతిసారి నా తోడు, నా నీడ అన్నిటికీ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను అసలు నాకు అంత ఇదన్నమాట. ఎందుకో ఏమో మీరు కూడా దర్శనం చేసుకోండి. నాకు ఎంత కష్టమైనా సరే కొంతమంది అన్న ఈ వీడియోని చూసి తాడ్బంద్కి వెళ్తారని నాకు ఒక ఆశ. లక్షల వేల మంది వస్తున్నారు గైస్. మీరైతే వెళ్ళండి, ఒక్కసారి ట్రై చేయండి. ఒక 2 వారాలు, ఒక 3 వారాలు, ఒక 4 వారాలు అట్లా వెళ్ళి చూడండి. మీ ప్రయత్నాలు ఏదన్నా
నెరవేరుతున్నట్టు, మీకు కొంచెం కొంచెం ఏదన్నా మంచి ఫీలింగ్స్ వస్తున్నట్టు, ఏదన్నా ఇంట్లో ఏడుసుడు కానీ బాధ కానీ ఉంటే ఆ గుడికి వెళ్ళండి. చూడండి ఎంతమంది జనాలు, అసలు కుప్పలు ఏడ చూసినా ఇట్లా ఇంతమంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకైతే మంచిగా ప్రసాదం దొరికింది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ బేగం బజారు ఎక్కడ తాడ్బంద్ గైస్, నిజంగా చెప్తున్నా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వాళ్ళు ఉప్మా పెట్టనీకి వస్తారు. రాత్రి 12కి ఏమో ఉప్మా పెడుతుంటారు ఆడ. ఉప్మా అసలు ఎన్ని రకాల స్వీట్లు, ఎన్ని రకాల ప్రసాదాలు, అసలు ఆ దేవుడు అన్ని రప్పించుకుంటున్నా అంటే ఏదో ఒకటి మంచి ఉంటేనే కదా. మాకైతే ఉప్మా తీసుకొచ్చిన మా దోస్తుగాడు, స్వీటు, పులిహోర, ప్రతి వారం నాకైతే ఈ మధ్యనైతే ప్రతి వారం, ఒక్కొక్కసారి అసలు దొరకదు, అట్లాంటిది ఈ వారం అయితే ప్రతి వారం నాకు ప్రసాదాలు దొరుకుతున్నాయి. నేను పోయే ముందు కూడా ఇంతమంది జనాలు గైస్, లాస్ట్ ఆరతికి నేను ఉండలేదు, ఎందుకంటే లాస్ట్ ఆరతి 1:30కి ఏమో ఆ లాస్ట్ ఆరతి ఇస్తారు. అందుకే ఇంకా నేను లాస్ట్ మూమెంట్లో అయితే ఇంకా ఇట్లా చూసి ఆ దేవుని దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే ఈ చివరి వీడియో తీస్తున్నా. చూడండి అక్కడైతే మంచి ఆరతి అయితే చేస్తారు. ఇంకా టైం పడుతుంది, ఇంకా నాకు టైం లేదు. నేను అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఆయన దర్శనం చేసుకున్న అదే తృప్తి అనిపించింది. మీరు కూడా మంచిగా దర్శనం చేసుకోండి. ఏవైనా కోరికలు ఉంటే ఆ తండ్రికి చెప్పుకోండి, కంపల్సరీ అది ఎంత న్యాయమైన కోరిక అయితే కంపల్సరీ నెరవేరుస్తాడు. ఓకేనా గైస్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను, అండ్ నా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా. ఓకేనా, బాయ్.